తెనాలిలోని శ్రీ మహాత్మా శివశాంతి ఆశ్రమంలో వృద్ధులకు అన్నప్రసాద వితరణ చేశారు. పట్టణ ఐతనగర్కు చెందిన ప్రముఖ సంఘ సేవకుడు స్వర్గీయ నెల్లూరు బెన్ను వర్ధంతి సందర్భంగా నిర్వహించిన పలు సేవా కార్యక్రమాల్లో భాగంగా ఆదివారం వృద్ధులకు అన్నదానం చేశారు. బురిపాలెం రోడ్లోని శ్రీ మహాత్మా శివశాంతి ఆశ్రమంలో వృద్ధులకు నెలమూరి బెన్ను, పెద్ద కుమార్తె జల్లి సోని, పెద్దలుడు జల్లి మోహన్ రావు, మనవరాలు సుహిత ఈ కార్యక్రమం నిర్వహించారు. ఆశ్రమ నిర్వాహకుడు వజ్రాల రామలింగాచారి మాట్లాడారు. దివంగత నెల్లూరు బెన్ను సమాజం పట్ల గౌరవ మర్యాదలు కలిగిన మనిషిగా తెలిపారు. గౌరవ మర్యాదలు కలిగిన మహోన్నత వ్యక్తి నెల్లూరి బెన్ను గారి వర్ధన సందర్భంగా పెద్దలుడు జల్లి మోహన్ రావు గారు, అట్లాగే పెద్ద కుమార్తె సోని గారు, మరి మనవరాలు మహిత, కుమారుడు శ్యామ్ గారు అందరూ కూడా గాంధీ ఆశ్రమంలోని వృద్ధులకు భోజనములు ఏర్పాటు చేస్తున్నారు. విశేషం ఏంటంటే పెద్ద కుమార్తె సోని గారు ఒక మాట చెప్పారు, మా నాన్నకి పాయసం అంటే ఇష్టము, అట్లాగే ఇది మన ముద్దపప్పు అంటే ఇష్టము అని. అంత ప్రేమగా చెప్పడం అనేది విశేషం అని నేను భావిస్తున్నాను. అట్లాగే శ్యామ్ కూడా ఒకటే అన్నాడు, మా నాన్న మమ్మల్ని పెంచి పెద్ద చేసి మమ్మల్ని ప్రయోజకులు చేశారు, ఆయన పట్ల మేము ఎప్పుడు కూడా భక్తి విశ్వాసాలు కలిగి ఉంటాము. గాంధీ ఆశ్రమంలో మీరు ఈ ఏర్పాటు చేయండి, మాకు సంతోషము, మాకు వీలైతే వీడియో కూడా చూపించండి అని అడిగాను. ఎందుకంటే ఒక పవిత్రమైన భావన తల్లిదండ్రుల పట్ల పిల్లలు కలిగి ఉండడం అనేది నాకు చాలా ఆనందం కలిగించింది. అందుకనే ఇప్పుడు ఈ కార్యక్రమం కూడా చెప్పడం జరుగుతుంది. నెల్లూరి బెన్ను గారి కుమారుడు శ్యామ్ గారు తండ్రి పట్ల చాలా గౌరవం కలిగి ఉన్నాడు. ఆయన యొక్క విధానం చూస్తే మా నాన్న చనిపోలేదు, మాలోనే ఉన్నాడన్న భావన కూడా నాకు కలిగింది. చాలా గొప్ప వ్యక్తి. అందరూ కూడా శ్యామ్ లాగానే అందరూ కూడా హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను.